అంటే ఈ నోటి లోపల బొంగురుగా వచ్చింది మాట. కొండ నాలుగని చెప్పి నాన్నగారు ఒకసారి ఏదో ఉప్పు కళ్ళు అది పెట్టి ట్రీట్మెంట్ చేసుకుంటే తగ్గిపోయింది సర్వీసులు ఉండగానే. రిటైర్డ్ అయిన తర్వాత నాన్నగారు 3.5 సంవత్సరాలు సెయింట్ మేరీ బీఈడి కాలేజీలో పనిచేశారు. అప్పుడు నాన్నగారు ఫంక్షన్ వచ్చేది. ఈ గవర్నమెంట్ జాబ్ వల్ల నాన్నగారు ఫంక్షన్తో మెడికల్ ఫీజు రియంబర్స్మెంట్ అని గవర్నమెంట్ పెట్టిందన్నమాట. ఆ కారణంగా అపోలో హాస్పిటల్కి ఆపోజిట్లో కాకినాడ బాలా తిరుగు దగ్గర అక్కడ హాస్పిటల్లో ఏం చేసి అక్కడ ట్రీట్మెంట్ నాన్నగారు ఈ బొంగురుగా వస్తుందని చెప్పి ట్రీట్మెంట్ తీసుకోవడంతో అక్కడికి వెళ్ళారు. ఆయన ఏం చేశారంటే నాలుక లోపల అంగడిలో సర్జరీ చేశారు. ఆ సర్జరీ మరి ఆయన ముఖ పరీక్ష అది చెయ్యాలి ముందే సర్జరీ చేశారు. వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ ద్వారా ఒక 25,000 ఆపరేషన్ ఖర్చులు వస్తాయని ఆయన చేశాడు. ఆ ముఖ పరీక్షకి వెళ్ళిన తర్వాత ఈ నాన్నగారు సుమసలు తెప్పిస్తుంది. అది మనకు తెలియదు. ఈలోపు ఈఎన్టీ డాక్టర్ శ్రావణ హాస్పిటల్ తీసుకెళ్తే అప్పటికే ఆహారం వెళ్ళి నాలుక లోపల ఇలా ఇలా ఉన్నది, ఇలా మూసిపోయింది. వెంటనే బసవతారమయ్య హాస్పిటల్ తీసుకెళ్ళడం. అక్కడేమో కుదరలేదు, అపాయింట్మెంట్ లేక మనకు తెలియక హైదరాబాద్ అంటే వెళ్ళని తప్పించి హాస్పిటల్ తిరగడం మనకు తెలియదు. అక్కడి నుంచి నాన్నగారి సంవత్సరాల పాటు ప్రైవేట్ హాస్పిటల్లో ఓమేగా హాస్పిటల్ అని, అంటే గవర్నమెంట్ బిల్లులు పెడితే అలాగే దానికి ఇంచుమించు ఒక 8 లక్షల వరకు గవర్నమెంట్ ద్వారా ట్రీట్మెంట్ చేయించాం. ఆయన తగ్గి మళ్ళీ అది ఏమైందంటే క్యాన్సర్ కణం మళ్ళీ స్టార్ట్ అయిపోయి మనిషిని ఇబ్బంది పెట్టేస్తే నిమ్స్ హాస్పిటల్ అని హైదరాబాద్లో పేషెంట్ ఎదురుకుండా రేపు మాపో చనిపోయినట్టు తీసుకొచ్చి మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారంటే ముఖం మీద అనేయడం. అనేయడంతో నాన్నగారు 4 రోజుల నుంచి సిక్ అయిపోయి ఇంకా అప్పటి నుంచి ఆయన చనిపోవలసినడు కాదు, ఇంకా బెంగ పెట్టుకుని ఆయన కరెక్ట్గా 2018 సంవత్సరంలో 14వ తారీఖున ఆయన 7 నెలలో జూలై నెలలో స్కూల్ రీఓపెనింగ్ మాట మన సెలవు చనిపోవడం. ఆయన అక్కడి నుంచి మళ్ళీ బాడీని తీసుకురావడం ఇవన్నీ జరిగాయి. కాకపోతే మా నాన్నగారు చేసింది ఏంటంటే మా ఊహ తెలిసింది కానీ ఆయన కష్టపడడం తెలుసు. అప్పుడు మన ఊళ్ళో రోడ్డు సరిగా ఉండేది కాదు, కిందే పడుకునేవాళ్ళు రోడ్డు మీద. మంచాలు ఎవరికి ఉండవు, ఎవరో పెద్దోళ్ళకి ఉండి మా మావేళ్ళకి ఉండి పెంకిటిల్లో, కానీ మేము కింద నేల మీద చాపేసి పడుకునేవాళ్ళం. నాన్నగారు మేము ఐదో తరగతిలో ఉండగా చిన్న ఉద్యోగం, అంటే బీసీ హాస్టల్ అని హాస్టల్లో వాచ్మెన్ ఉద్యోగం వచ్చింది గవర్నమెంట్ ద్వారా. అప్పుడు శాలరీ నాకు బాగా తెలుసు. నాన్నగారికి 500 రూపాయలు శాలరీ. 500 రూపాయలతో నేను 7th క్లాస్లో ఉన్నాను. 7th క్లాస్ చదువుతున్నాను. ఆ 500 రూపాయలతో ఇలా ప్రార్థన పెట్టుకున్నారు. సూర్య మాస్టర్ వాళ్ళు వచ్చి ఆ ప్రార్థన నడిపించారు. అంటే అప్పటి నుంచి నాన్నగారు బాప్తీసం తీసుకోవడం, అంటే ముందే మా అమ్మగారు దేవుడు తెలుసు. అంతకుముందు మా పెద్దనాన్నగారు వాళ్ళు శ్రీరామవనం ఇవన్నీ చేసేవాడు. నాన్నగారు మొత్తం ఆ సందర్భ తిరగడం అన్నీ చేసేవారు. ఎప్పుడైతే ఉద్యోగం రావడం మళ్ళీ అందులోంచి అంటే విగ్రహారాధన విడిచిపెట్టేసి మా సూర్య మాస్టర్ గారు చర్చికి వెళ్ళడం, అక్కడి నుంచి మళ్ళీ యేసుప్రభు చర్చికి వెళ్ళడం. అదే మా స్థానికంగా చర్చి ఇది. తర్వాత నాన్నగారు జాబ్ రావడంతో మళ్ళీ కాకినాడ ప్రమోషన్ రావడంతో విలియమ్స్ గారు చర్చికి వెళ్ళడం 1991 నుంచి. అక్కడ పెద్దారపాడులో విలియమ్స్ గారు అని ఇంకా అది బాప్టిస్ట్ చర్చికి అక్కడికి వెళ్ళిపోవడం. అక్కడ మా కుటుంబంలో మొత్తం మా అన్నదమ్ములు మేము బేబీ వాళ్ళు బాప్టిజం అక్కడ తీసుకున్నాం. అందువల్ల ఈ ఫస్ట్ అనుబంధ చర్చ్ అయితే సూర్య మాస్టర్ గారితో మాకు దేవుడు అలా నడిపిస్తూ, మరి ఆయన చనిపోకముందు బైబిల్ ట్రైనింగ్ కూడా అయ్యాడు. స్టిఫెన్ పాల్ గారి దగ్గర 2 ఏళ్ళు బైబిల్ ట్రైనింగ్ కరస్పాండెంట్ కోర్స్ చేసి రెవరెండ్ కూడా విధి వచ్చింది. ఈలోపు
చర్చ్ నడుపుదామని స్థలం కొనేసారు రిటైర్డ్ అయిన డబ్బులతో. రిటైర్డ్ అయిన తర్వాత కొన్ని డబ్బులు వస్తే ఆ డబ్బుతో కొంత పెద్దలు సలహాతో పెద్దరపాడు జాన్ థామస్ గారు అండ్ మిస్సెస్ గారిని కలిసి, అలాగే మంగమ్మ గారి స్థలం రెండు కంబైన్డ్గా అది ప్రభు మందిరానికి సేవ కంటేనే వాళ్ళు ఇచ్చారు, లేకపోతే అమ్మరండి అది. అలాగా దేవుడు ఆ నాన్నగారు 2016లో 17లో కట్టించారు. తర్వాత ఆయన చనిపోవడం, నాన్నగారు వచ్చే ఫంక్షన్తో అమ్మగారు దీన్ని ఈ యొక్క చర్చ్ నిర్మాణం చేయడం, అది అప్పుడు ఓపెనింగ్ మా నాన్నగారు రావడం ఇవన్నీ చేశారు. ఆయన కోరుకుని అమ్మగారు చేయడం, కట్టించడం, దాన్ని కుటుంబంగా మా కుటుంబంలో మరి నన్ను తమ్ముడిని ఆయన పరిచయం చేయడానికి దేవుడు ఈ రకంగా పిలుచుకున్నాడు. అయితే ఆయన ఎప్పుడూ ఒకటే అనేవాడు, చదివించడం. చదువు వల్ల ఈ రోజుని మనకు గుర్తింపు ఉంటుంది, జ్ఞానం వస్తుంది, ఈ అంటరానితనం నుంచి మనం పైకి వస్తాము అని చెప్పేసి ఆయన ఎప్పుడు ప్రతి రూపాయి కూడా టీ తాగకుండా డబ్బులు ఖర్చు పెట్టకుండా మా చదువు నిమిత్తం ఖర్చు పెట్టాడు ఆయన. అయితే మా అందరినీ మంచి ఉద్యోగులుగా చూడాలనుకునేవాడు. కానీ ఆయన సర్వీస్ చేస్తున్నప్పుడే డబ్బులతో ఉద్యోగం ఏం చేస్తాననేవాడు. నేను ఒప్పుకునేవాడు కాదు, నేను స్వంతంగా రావాలి, నువ్వు డబ్బులు కడితేనే ఉద్యోగం చేయననేవాడు. అలాగే దేవుడు ఒక రూపాయి ఎవరికి లంచం కట్టకుండా అంటే చిన్నానికి నాకు ఉద్యోగం రావడం, ఆ ఉద్యోగం కూడా ఎవరి రికమెండేషన్, అదే ఎవరికి రూపాయి కట్టకుండా తోట తిరుమూర్తులు గారు ఉన్న టైంలోనే మనకు ఉద్యోగం వచ్చింది. అదే టైంలో ఆ ఉద్యోగం ఇంటర్వ్యూ చేసేటప్పుడు చుట్టుగా డేవిడ్ రాజు గారు మీకు అందరికీ తెలుసు. ఆ ఇంటర్వ్యూలో నేను ఆఫీస్లో వాళ్ళే ఉన్నారు. ఆయన దగ్గరుండి మాకు అప్పటికి ట్రైనింగ్ అయిన చాలా తక్కువ మంది వాళ్ళు ఉండగా వాళ్ళ సమీపంలో మాకు అంటే ఉద్యోగం చేయడం అనేది భయం కాబట్టి ఆయన దగ్గరుండి నీకు ఎంత కంగారు పడుకో చేసుకో అని చెప్పి జాగ్రత్తగా ఆయన వాళ్ళున్న సమక్షంలోనే అన్నదమ్ములు ఇద్దరుగా ఒకే స్కూల్లో రావడం ఉద్యోగం. ఆయన డ్రిల్ మాస్టర్గా, నేను డ్రాయింగ్ మాస్టర్గా. ఈ రోజుని ఆ 4500 నుంచి అలాగా కాకినాడ 5 సంవత్సరాలు అప్ అండ్ డౌన్ చేసాం. ఇప్పుడు 17,500తో రావడం, తర్వాత బేబీ కోవిడ్ ముందు ఉద్యోగం రావడం. దేవుడు మా కుటుంబంలో గవర్నమెంట్ ఎంప్లాయీగా తను చేశాడు. అంటే మా ముగ్గురిని నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీగా చూద్దాం అనుకున్నారు, కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ బేబీ అయింది. మాది గవర్నమెంట్ ఉద్యోగం కానీ పర్మనెంట్ కాదు, కాంట్రాక్ట్ బేసిక్. దేవుడి చిత్తం అయితే అవుతుంది, లేదంటే ఈ ఉన్న జీతంతో పనిచేయాలి. ఇలాంటి ఉద్యోగం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదే పోస్టులు డబ్బులు కట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము రూపాయి కట్టకుండా దేవుడు ఎవరు సలహాలు ఎవరు రికమెండేషన్ లేకుండా దేవుడు ఇచ్చాడు. ఇది అందుకే దేవునికి కృతజ్ఞత. అయితే నాన్నగారు మేము చదవడమే కాదు, చదివేవాళ్ళు ఎవరున్నా మాకు తెలియకుండా చాలామందిని చదివించారు. ఆయన ఆర్థికంగా అంటే డబ్బులు కూడా సహాయం చేశారు. మా కుటుంబానే కాదు, మా కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ హాస్టల్లో జాయిన్ చేయడం అన్నీ చేశారు. అయ్యే అలవాటు మాకు కూడా వచ్చింది. మేము అలాగా చదివిస్తున్నాం, తెలిసిన వాళ్ళు సలహాలు ఇవ్వడం చేస్తున్నాం. అలాగే మన బిడ్డలందరూ మంచి ప్రయోజకులు అవ్వాలి, చదివాలి. పిల్లలు ప్రతి వారు చదివించాలి. నాకు మా నాన్నగారి కోరిక. అలాగే పిల్లలు కూడా, మా బిడ్డలు అలాగే అందరూ కూడా బాగా చదువుకుని మంచి ప్రయోజకులు దేవుని నామాన్ని కనపరిచే వరకు ఉండాలని. అయితే మాకు మరి నాన్నగారు అంటే చాలా భయం మాకు. చనిపోకముందు కూడా మా ముగ్గురు మీద చేయి చేసుకున్నాడు ఆయన. అంటే డిసిప్లిన్ ఏదైనా లోపించిందంటే అది పేషెంట్ ఇంకా వారం రోజులు ఉందనగా ముగ్గురి మీద కూడా చేయి చేసుకున్నాడు ఆయన. తప్పు చేస్తే ఒప్పుకున్నాడు కాదండి, ఆ పేషెంట్ ఉండగానే కొట్టేసి పడిపోయాడు కూడా ఆయన. అంటే మేము అలాగే డిసిప్లిన్లో ఎదిగిన వాళ్ళు కాబట్టి ఈ రోజుని మన ఊళ్ళో మాతోటి ఉన్న వాళ్ళందరూ కొన్ని అలవాటు పడిపోయారు. నాన్నగారు భక్తులతో ఉండడం వల్ల మేము అలాంటి అలవాట్లు పడకుండా ఈ దినాన్ని 50 ఏళ్ళ దగ్గరికి మేము రన్ చేస్తాం. మందు బారిపడ్డాలు నాకైతే అలవాటు లేవు, తమ్ముడికి అలవాటు లేవు, చిన్నాయకు ఉన్నా లేదు నాకు తెలియదు, కానీ ఆయన కూడా లేవనుకుంటున్నాను. నాకు తెలియదు కదా, ఎవరి పర్సనల్ వాళ్ళు. కాబట్టి దేవుడి దగ్గర మందు కానీ సిగరెట్లు కానీ దేవుడి దగ్గర అలాంటి అలవాట్లు లేవు. అందరూ అలాంటి అలవాటు లేకుండా పిల్లలకి డిసిప్లిన్ నేర్పాలని నా కోరిక. నేను ఇంచుమించు 16 హై స్కూల్లో చేసి 13వ సంవత్సరం
నేను డ్రాయింగే కాదు కానీ డిసిప్లిన్ ఉంటుంది. నేను ఎవరన్నా తప్పు చేస్తే ఒప్పుకోను. వాడు పెద్దోళ్ళు, నేను చిన్నను వాయించేస్తాను వాడికి. నేను కొట్టినాడు హెచ్ఎం గారు చేసుకోకపోతే నేను భయపడినాడు. ఎందుకంటే ఆడు మంచి మేలు కోరుకున్నాడు కాబట్టి నేను వెంటనే హ్యాండింగ్ చేస్తాను. నాకు ఇటువంటి ఎప్పుడు కంప్లైంట్ లేవు. కానీ ఈ పిల్లల్ని క్రమశిక్షణతో పెంచాలని, అలాగే బైబిల్లో కూడా నేను ఎక్కువ నేను చెప్పేటప్పుడు కూడా సామెతలు, కీర్తన గ్రంథం గురించి చెప్తాను. ఎందుకంటే నేను మా నాన్నగారు మా చిన్నప్పుడు నాకు బైబిల్ తెలిసిన కానీ చదివించే అధ్యాయాలు ఇదే. నేను చదివాను కాబట్టి దాని ఆ సామెతల ప్రకారంగా, కీర్తన ప్రకారంగా నేను చదివాను కాబట్టి ఈరోజు ఇలా ఉన్నాను. అలాగే మన బిడ్డలు, మన మనవాళ్ళు కూడా అలా ఉండాలని కోరు ఆశిస్తున్నాను. మా చిన్నాన్నగారు ఆ విషయం తెలుసు మీకు. ఆయన కూడా ఈ లోకంలో కొన్ని అలవాట్లకు లోనై చిన్నాన్నగారు కూడా మరి దేవుళ్ళు రావడం చాలా ఆశ్చర్యం. ఆయన ఇలా సేవ చేస్తాడని మా నాన్నగారు కూడా అనుకోలేదు. కానీ మరి పరలోకంలో మరి ఆయన ఆత్మార్హుడే సంతోషిస్తాడని అనుకుంటున్నాను. అలాగే మనందరం దేవుళ్ళు ఎదిగి, అంటే దేవుళ్ళు ఉన్నామని చెప్పేసి మనం దేవుడు తెలియని ప్రజల్లాగా అన్యుల్లా ఉండకూడదని నా ఆశ. మనం బ్రతికినంతకాలం యథార్థంగా బ్రతకడానికి అలాగే సహాయం చేయకపోయినా కానీ ఎదుటివాడికి అన్యాయం చేయకండి. మీరు సహాయం చేయకపోయినా పర్లేదు కానీ ఎదుటివాడికి మనం అన్యాయం చేయకూడదని నా ఆశ. మేము అలాగే నడుస్తున్నాం. దేవుడు ఎంతకాలం అయితే దీన్ని లేదా ఈ యొక్క మందిరాన్ని నడిపిస్తూ అంతకాలం మేము న్యాయంగా యథార్థంగా మాకు ఉన్నదాంతో నడిపిస్తాం. దేవుడు నాకు ఇచ్చిన సమయానికి మరి శారీరకంగా తల్లిదండ్రులు నాకు లేకపోయినా వాళ్ళ అలవాట్లు, వాళ్ళు పెట్టిన డిసిప్లిన్, వాళ్ళకి ఇచ్చిన ప్రేమ బట్టి, అలాగే దానికి నాన్నగారు లేకపోయినా చిన్నాన్నగారితో ఉన్నారన్న ప్రేమతో మేము నడిపించుకుపోతున్నాం. మేము ఒక్కడే కాదు, ప్రతి కుటుంబాల్లో ఇలాగ ఉండాలని ఆశిస్తూ కోరుకుంటూ దేవుడు నాకు ఇచ్చిన సమయానికి లెక్కలేని వందనం చెల్లిస్తూ ఈ సమయాన్ని ముగిస్తుంది.